హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కన్మనీస్ లైఫ్. ఇవాళ మా ఇంటి వరలక్ష్మి పూజ చూసేద్దామా. ఇక్కడ మా ఇంటి వరలక్ష్మి చూడండి ఎంత క్యూట్ అండ్ ఎంత అందంగా ఉంది కదా. తనని రెడీ చేసింది నేనే. సో నేనైతే సింపుల్గా వెళ్దాం అనుకున్నాను, కానీ నా చేతిలో ఏం లేదు. మహాలక్ష్మి అయితే ఇంత క్యూట్గా రెడీ అవ్వాలని ఫిక్స్ అయిపోయింది. ఇక్కడైతే నా చిన్ని కృష్ణయ్య, అమ్మవారు ఉన్న చోట కృష్ణయ్య ఈజ్ కంపల్సరీ, దట్ ఈస్ టు మహాలక్ష్మి కదా. ఇక్కడ నేనే. సో నేనైతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాననమాట పూజ డెకరేషన్ అంతా. ఈవినింగ్ మా మమ్మీ వెయిట్ చేస్తుంది. శారీ డ్రేపింగ్‌కెళ్ళి చాలా లేట్‌గా వచ్చాను. అందుకే తను టెన్షన్‌తో అటు ఇటు తిరుగుతుంది. బట్ మనం ఎవరిని పిలవలేదులెండి. ఇది అనుకోకుండా స్టార్ట్‌లో ఫాస్ట్‌గా మేము అనుకోని చేసేసాం. జస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఇంటి దగ్గర వాళ్ళని మాత్రమే చిన్నగా సింపుల్‌గా అయిపోవాలనుకున్నాం. ఎవ్రీ ఇయర్ చేసేదైతే ఆపకూడదు కదా. అందులో మహాలక్ష్మి అస్సలు స్టాప్ చేయకూడదు. సో, ఇక్కడ సింపుల్‌గా ఇలా డెకరేట్ చేసుకున్నాను నేనైతే అమ్మవారిని. ఎవ్రీ పూజలో నాకు ఇలా ఫ్లవర్స్ ఎయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో, అదైతే కంటిన్యూ చేస్తాను. విడి పూలు తీసుకుంటాను. నేను ఎవ్రీ పూజకి అలానే చేస్తాను. సో, నాకెందుకో అలా చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితారు అని నా ఫీలింగ్. ఎయిదర్ మనకు కూడా మంచి బ్లెస్సింగ్ ఉంటది. వైట్ కలర్ ఫ్లవర్స్ ఏ దేవతకైనా, ఏ దేవుడికైనా ఇస్తే. సో, అమ్మవారైతే చాలా కళగా రెడీ అయింది. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయితున్నాను. వితిన్ ఏ డే చేశాను. నా దగ్గర ఏమీ లేవు. బట్ ఏదో చేసేసాను. బట్ ఇక్కడ ఉండేది నా ఫ్రెండ్ అండ్ నా బ్రదర్ వైఫ్. వాళ్ళు కూడా చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడం వల్ల నేను దీంట్లో కొంచెం నాకు కూడా టైం సేవ్ అయిందని చెప్పొచ్చు. సో, తినైతే చాలా షార్ప్. నా ఫ్రెండ్ మీరు ప్రీవియస్ వీడియోస్‌లో చూసుంటారు. ఇక్కడ మా మమ్మీ అండ్ మా ఫ్యామిలీ అంతా ఉన్నారు ఇక్కడ. సో, మహాలక్ష్మి పూజ అయితే సింపుల్‌గా మంచిగా చాలా చేసుకున్నామనమాట. ఇలా అమ్మవారు చేయించుకుంది అంతే అండి. సో, ఇవన్నీ మేము అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు. ఇక్కడ చూస్తున్నారా తినే మనోహరి అక్క. తన పార్లర్ మా ఇంటి నియర్ బై ఉంటారు. తను 24 ఇయర్స్ నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. తనే నన్ను ఇంత ప్రెట్టీగా రెడీ చేశారు. శారీ డ్రేపింగ్ చాలు అంటే, లేదు నేను 5 మినిట్స్‌లో చేసేస్తానని ఫాస్ట్‌గా నన్ను రెడీ చేసేసారనమాట. ఐ వాస్ లుకింగ్ సో క్యూట్. ఐయామ్ సో థాంక్‌ఫుల్ ఫర్ హర్. ఇక్కడ నా నీస్ చూడండి, ఇంట్లో ఎవరో ఒకరు మనకు ఉంటారు కదా, ఎందుకు నువ్వు ఇంతలా రెడీ అయ్యావు అని నా మీద చేస్తూనే ఉంది. ఇదైతే లాంగ్ వీడియో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.